హాయ్ ఫ్రెండ్స్, విలక్షణ దర్శకుడు బాలా దర్శకత్వంలో అరుణ్ విజయ్, రోషిని ప్రకాష్ హీరోయిన్లుగా వాన్ అండ్ గాన్ అనే సినిమా రిలీజ్ అయింది. వాన్ అండ్ గాన్ అంటే ఎవరికీ తలవంచని వాడు అని అర్థం. సూర్యతో తొలుత ఈ సినిమాని ప్రారంభించి తర్వాత స్టోరీలో చేంజ్లు రావడం వల్ల ఈ సినిమా నుంచి సూర్య తప్పుకున్నాడు. అయితే సూర్య ప్లేస్లో అరుణ్ విజయ్ హీరోగా ఈ సినిమాని తెరకెక్కించాడు బాలా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కోటి మోగా చెవిటివాడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ సునామీలో తప్పిపోయిన ఒక చిన్న పిల్లని చెల్లిగా భావించి పెంచుకుంటూ చెల్లితో తన జీవితాన్ని హ్యాపీగా గడుపుతూ ఉంటాడు. అయితే ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ తరపున నిలబడి పోరాడుతూ ఉంటాడు. ఇతని దుడుకు స్వభావం వల్ల అతనికి సాయం చేసిన పాస్టర్కి అతని చెల్లికి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇతన్ని ఒక టూరిస్ట్ గైడ్ ఒక అమ్మాయి ఇష్టపడుతూ ఉంటుంది. కోటిని పాస్టర్ అందులో పాఠశాలలో బాయ్గా జాయిన్ చేస్తాడు. అక్కడ అందరికీ దగ్గరై అందరితో మంచిగా ఉంటూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ పాఠశాలలో ఓ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇద్దరిని హత్య చేస్తాడు కోటి. ఆ ఇద్దరిని ఎంత దారుణంగా హత్య చేస్తాడంటే కొండ మీద కాలభైరవుడికి మొక్కిచ్చే శూలాన్ని చనిపోయిన ఇద్దరికి కింద నుంచి గుచ్చి నోట్లోంచి బయటికి తీసుకొస్తాడు. అయితే ఆ తర్వాత అతనే పోలీసులకి లొంగిపోతాడు. ఎందుకు చంపావు వాళ్ళిద్దరిని అంటే చెప్పడు. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను చెప్పట్లేదు అన్నది కనుక్కోవడం కోసం కదిరవన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని బరిలోకి దించుతారు పోలీసులు. కదిరవన్ కనుక్కున్నదేంటి, కోటి ఎందుకు నిజాన్ని దాస్తున్నాడు, ఆ నిజం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. బాలా సినిమాలన్నింటిలోని దారుణమైన వైలెన్స్ ఉంటుంది. ఆ వైలెన్స్ని చాలా బాగా ఇష్టపడతారు ప్రేక్షకులు. ఎందుకంటే ఆ వైలెన్స్కి అద్భుతమైన ఎమోషన్ని జోడిస్తాడు బాలా. శివపుత్రుడు సినిమా తీసుకుంటే ఏ బంధాలు లేనివాడు శ్మశానంలో శివుడిలా హ్యాపీగా బతుకుతున్న వాడికి అన్ని బంధాలను తెచ్చి పెడతాడు అతని మిత్రుడు. అలాంటి మిత్రుడిని చంపేస్తే అతను ఎంత దారుణంగా రియాక్ట్ అవుతాడు అన్నది అద్భుతంగా చూపిస్తాడు శివపుత్రుల్లో. అలాగే అనాథలుగా పెరిగిన వాళ్ళకి కులం ఆస్తి తేడా లేకుండా వాళ్లతో కలిసిపోయి సరదాగా తిరిగి ఒక పెద్ద ఆయన్ని చంపితే ఆ కుర్రాళ్ళిద్దరూ ఆ పెద్ద ఆయన చావుకి ఎంత క్రూరంగా పగ తీర్చుకున్నారు అన్నది వాడు వీడియోలో చూపిస్తాడు బాలా. అందుచేతనే అంత మంచి ఎమోషన్కి భయంకరమైన వైలెన్స్ తోడవడం వల్లే బాలా సినిమాలన్నీ ప్రతి మనిషికి హత్తుకుంటాయి. అటువంటి సినిమానే ఇది కూడా. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంటర్వెల్ బ్లాక్కి కారణమైన ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగా తీశాడు బాలా. సినిమా ఫస్ట్ 40 నిమిషాలు కోటి, అతని చెల్లి దేవి, టీనా అనే టూరిస్ట్ గైడ్ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఇవన్నీ రొటీన్గా సాగుతాయి. కథను బిల్డప్ చేసుకుంటూ వెళ్తాడు. అక్కడక్కడ కోటి టీనాని దారుణంగా తన్నడం ఇవన్నీ కొంచెం ఓవర్గా అనిపించినా అతి అని మనం సరిపెట్టుకోవచ్చు. అయితే 50 నిమిషాల తర్వాత సినిమా ఒక అద్భుతమైన టర్న్ తీసుకుంటుంది. ఆ టర్న్ ఏంటి అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో అరుణ్ విజయ్ తన పాత్రకు న్యాయం చేశాడు. కానీ బాలా ప్రతి సినిమాల్లో హీరోలకి రాగి జుట్టు ఎందుకు పెడతాడో అర్థం కాదు. ఈ సినిమాలో కూడా అలాగే జుట్టు పెట్టాడో అది అంత గొప్పగా లేదు, న్యాచురాలిటీకి దూరంగా అనిపిస్తుంది. ఇక చెల్లి దేవి పాత్రలో రిదా ఓకే అనిపిస్తుంది. సినిమా అంతా సగం సైన్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. సైన్ లాంగ్వేజ్ మాట్లాడడం కోసం అరుణ్ విజయ్, రిదా, రోషిని ప్రకాష్ ముగ్గురు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టం తెర మీద కనబడుతుంది. ఇక కదిరవన్ అనే పోలీస్ పాత్రలో సముద్రగని, జడ్జి పాత్రలో మిస్కిన్ మానవతా దృక్పథం ఉన్న మనుషులుగా బాగా యాక్ట్ చేశారు. బాలా శివాజీ చర్చ్ ఫాదర్గా చూడడానికి శివాజీ గణేశంలా ఉంటూ ఆకట్టుకున్నాడు ఆయన చిన్న పాత్రలో. మిగిలిన పాత్రలు అన్నీ బాగానే ఉంటాయి. జీవి ప్రకాష్ అందించిన పాటలు అస్సలు గుర్తుండవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శామ్ సిఎస్ అందించాడు, కానీ ఇళయరాజా మ్యూజిక్కి దగ్గరగా ట్రై చేసిన అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. తక్కువ బడ్జెట్తో ఈ సినిమా తీశారని తెలిసిపోతూ ఉంటుంది. క్లైమాక్స్ని మాత్రం బాలా సరిగ్గా రాసుకోలేకపోయాడు. క్లైమాక్స్ కొంచెం మార్చి ఉంటే బాగుండు. అరుణ్ విజయ్ పెర్ఫార్మెన్స్, బాలా డైరెక్షన్, వైలెన్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. కొన్ని సన్నివేశాలు మనసుకు హత్తుకుంటాయి. వాటిని పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఈ సినిమా ప్రస్తుతానికి తమిళ్లో థియేటర్లో మాత్రమే రిలీజ్ అయింది.
గట్టిగా ఉందరా కొట్రా కొట్టు పర్లేదు కొట్టు చైన్ పెట్టేసింది బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా కమా బిట్ మీ యార్ వద్దు బాబాయ్ వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను నువ్వేం కంగారు పడక్కర్లేదు అడుగుతావేంటి